Hello everyone, welcome back to my channel Entertainment with MJ. నేను మీ మాధురి జగదీష్. ఈ రోజు మన రెసిపీ చాలా స్పెషల్ గుత్తి వంకాయ కూర. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు, వేరుశనగ పప్పు 1 కప్పు, పచ్చెనపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్, ఆనియన్స్ 2, టమోటా 1, ఎండుమిర్చి 8. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ నానబెట్టాలండి. ఈ లోపల మనం పాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. అండ్ వేరుశనగపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు అండ్ ఎండుమిర్చి వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, మాడిపోతాయి. సో టేస్ట్ మారిపోతుంది. సో ఇలాగా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ మారాయి చూసారా, మరీ ఎక్కువ మార్చకండి. సో ఇలా అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పౌడర్ అయింది కదండి. సో ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. అప్పుడే స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు పాన్లో ఒక 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడించి ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ఆనియన్స్లో వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. సో కారం కలిపేసిన తర్వాత 1 టమోటో ఇలా ముక్కలుగా తరిగి అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. 2 మినిట్స్ తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు పల్పు తీసేసి ఇలా ఆ నీళ్ళని పాన్లో పోసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. సో ఇప్పుడే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా తెల్లే వరకు ఉడికించాలి. అప్పుడే చింతపండు పులుసు అనేది చాలా బాగా ఉడుకుతుంది. సో ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వంకాయలు ఇప్పుడు కట్ చేసుకుందామండి. ముందుగా కట్ చేసుకోవడం వల్ల అవి టేస్ట్ మారిపోతాయి అండ్ బ్లాక్గా కూడా అయిపోతాయి లోపల. సో వంకాయలు నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ 4 సైడ్స్ కట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న స్టఫింగ్ ముక్కలు విరగకుండా ఇలా పెట్టాలండి. నిదానంగా పెట్టండి. సో ఫస్ట్ ఒక సైడ్ పెట్టేసి ఆ తర్వాత ఇంకో సైడ్ పెట్టండి, అప్పుడే ముక్కలు విరగవు. నిదానంగా పెట్టండి. సో 4 సైడ్స్ ఆ స్టఫింగ్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఆ కూరలో వేసేస్తున్నాను. నేను ఇక్కడ 4 వంకాయలు తీసుకున్నాను. సో ఇలా స్టఫ్ చేసేసిన తర్వాత ఆ కూరలో వేస్తున్నాం. ఇలా స్టఫ్ చేసేసిన తర్వాత ఆ కూరలో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాం. గుత్తి వంకాయ కూర నాకు మోస్ట్ ఫేవరెట్ డిష్ అండి. చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది, నాకే కాదు. సో మా టేస్ట్ చేసిన దాంట్లో మిగిలి ఉంటుంది కదా, దాన్ని కూడా కర్రీలో వేసుకుందాం. ఇంకా చాలా బాగా టేస్టీగా వస్తుంది. అది వాటర్లో యాడ్ చేసి వేసుకోవచ్చు, అప్పుడు ఉండలు కట్టదు. కానీ ఇక్కడ ఆల్రెడీ నేను వాటర్ పోసాను కాబట్టి అలానే వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుతున్నాను. లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. చూడ్డానికి ఇలా పల్స్గా ఉంది కదా, లాస్ట్లో చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు. సో ఇలా కలిపేసాను నేను, ఉండలు కట్టకుండా, ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలిపాను. సో
తగినంత ఉప్పు వేసుకుందాం. సో కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలండి. వంకాయలు అనేది ఉడకాలి కదా. సో 20 మినిట్స్ తర్వాత చూసారా వంకాయలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయి నూనె పైన తేలుతుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేసేయండి. ఇంత సింపుల్ అనుకుంటున్నారు కదా, చాలా సింపుల్ అండి. మీరు ట్రై చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.